మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సమస్యలు వినడానికి సీఎం తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీకి 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామన్నారు. ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం ఫోన్ లైన్లో అందిస్తారు. అజీం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ చైర్మన్, టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి, అలాగే ఎన్ఎంయు జనరల్ సెక్రటరీ నరేందర్, కార్మిక సంఘాల జనరల్ సెక్రటరీ ఎర్ర స్వామి కుమార్, అలాగే ఇతర సంఘాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఏదైతే ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో కలవడం జరిగింది. ఆర్టీసీ సమస్యల గురించి ఏదైతే మంత్రి గారి దృష్టికి కూడా వీరందరూ కూడా వారి సమస్యలు తీసుకెళ్లారు. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి ఒక సమ్మె చేస్తామని చెప్పిన సంకేతాలను కూడా ఏదైతే ఆర్టీసీ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించాయని కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలోనే వీరందరూ కూడా ఈ రోజు కలిసి, ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమ్మె చేయొద్దు, సమ్మెపై దృష్టిని మళ్లించాలని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను కోరడం కూడా జరిగింది. సో పొన్నం ప్రభాకర్ కూడా నిన్న మాట్లాడుతూ ఎప్పుడు నా ద్వారాలు తెరిచే ఉంటాయి, వచ్చి చర్చలకు మేము సిద్ధమని చెప్పి కూడా ఏదైతే పొన్నం ప్రభాకర్ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఉదయమే వారు ఏదైతే మినిస్టర్ క్వార్టర్స్ వెళ్లి కూడా వారిని కలిసి వారి సమస్యలన్నీ కూడా వివరించారు. అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ వారి సమస్యలను పూర్తి స్థాయిలో విన్నారు. విన్న తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ వారితో మాట్లాడుతూ కూడా ఆర్టీసీ సమస్యలపై, ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఈ రోజు రేపు ఎప్పుడైనా సరే కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని కూడా ఏదైతే పొన్నం ప్రభాకర్ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఆర్టీసీ సమస్యలు వినడానికి నేను గాని, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గాని కార్యాలయం ఎప్పుడు తెరిచే ఉంటాయని కూడా ఏదైతే ఒక పాజిటివ్ వేలో ఏదైతే అటు ఆర్టీసీకి సంబంధించిన సంఘాల నేతలతో చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఆర్టీసీ సంఘాల పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే ఈ మూడింటికి ప్రాధాన్యత ఇస్తుందని, ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని చెప్పి సమస్యలు తొలుగుతున్నాయని సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు ఏదైతే పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అలాగే దీంతో పాటు గత ప్రభుత్వంపై కూడా పొన్నం ప్రభాకర్ తీవ్రమైన స్థాయిలో విమర్శలు కూడా చేశారు. గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేకపోయారు, ఒక ఉద్యోగం కూడా నియామకం చేయలేకపోయారు. టీసీఎస్, పిఎఫ్ పైసలు కూడా ఏదైతే గత ప్రభుత్వం ఉన్నటువంటి నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా వాడుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. సో టీజీఎస్, ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నుండి చెల్లించాల్సిన బాండ్లు మొత్తం కూడా ₹400 కోట్లు కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందని చెప్పి, అలాగే 2017 పే స్కేల్ ని 21% ఇచ్చింది. సంవత్సరానికి 412 కోట్ల భారం పడుతుంది. సో పిఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న 1039 కోట్లు కూడా చెల్లించామని చెప్పి కూడా ఏదైతే పొన్నం ప్రభాకర్ చెప్పుకుంటూ వచ్చారు. సో దీంతో పాటు నెలసరి టీసీఎస్ కంట్రిబ్యూషన్ జనవరి 24 నుండి క్రమం తప్పకుండా చెల్లించబడుతుందని, 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టామని, ప్రభుత్వం టీజీఎస్ ఆర్టీసీలో 3038 మంది ఉద్యోగులకు రిక్రూట్మెంట్ చేయడానికి అనుమతి కూడా ఇచ్చిందని, సో కొత్త బస్సులు కొన్నాం ఇప్పటికే